బీఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. జనగామ పట్టణంలోని 14వ వార్డు అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ విగ్రహాన్ని పల్లా ఆవిష్కరించారు. రాజ్యాంగం ద్వారా దళిత బహుజనులకు రాజకీయ అవకాశాలు కల్పించిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటి దూసరి ధనలక్ష్మి, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు జనగామ పట్టణంలో 14వ వార్డు అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ గారి మూర్తిని ఇవాళ ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ ధనలక్ష్మి గారు దాతగా ఉండి, అదేవిధంగా వార్డు కౌన్సిలర్గా ఉన్న పేర్ని స్వరూప గారు ఆవిష్కరింపజేసుకోవడం చాలా సంతోషం. వార్డులో ఒక స్కూల్ అయినా, ఒక గుడి అయినా, ఒక రోడ్డు అయినా, మంచినీళ్ళైనా, పార్క్ అయినా, విగ్రహ ప్రతిష్టాపన అయినా అన్నిట్లలో కూడా తను ముందుంచి ఇవాళ అద్భుతమైన కార్యక్రమాలు చేసిండ్రు. ఇవాళ అంబేద్కర్ గారి మహనీయుని యొక్క ఇవాళ విగ్రహం కూడా ప్రతిష్టాపించుకోవడం అంటే చాలా సంతోషం. సదా అంబేద్కర్ గారి బోధనలు, వారి యొక్క రచనలు, వారి యొక్క రాజ్యాంగం ఎప్పుడు కూడా సదా ఆచరణీయమని చెప్పేసి ఇవాళ క్లిష్ట సమయంలో దేశం ఉన్నది. ఇటువంటి సందర్భంగా అనేక మంది అంబేద్కర్ గారి మీద అనేక మంది ఇవాళ ఉన్న పాలకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వారి యొక్క గొప్పదనాన్ని మరింతగా అందరికీ తెలవాలని చెప్పేసి ఇవాళ ఈ యొక్క విగ్రహం పెట్టినరో వారు నిజంగా అందుకే పెట్టిన వారు అభినందనీయులు. వారి యొక్క రచనలు కానీ అన్ని కూడా మేము ఎప్పటికి కూడా పాటిస్తామని చెప్పేసి మీ